రావి చెట్టుకున్న ఔషధ గుణాలు మరే వృక్షానికి లేవంటున్నారు ఆయుర్వేద వైద్యులు. చెట్లోని ఆకుల నుండి వేర్ల వరకు ప్రతి భాగము మనిషి ఆరోగ్యానికి అమృతంలో పనిచేస్తుందన్నారు. మనిషికి రాత్రి పగలు ప్రాణవాయువును అందించే ఏకైక వృక్షం రావి చెట్టు అంటున్న ఆయుర్వేద యునానీ మెడికల్ ఆఫీసర్ కాద్రితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. వాయువును అందించే వృక్షాలకు మానవులకు ఉన్నటువంటి సంబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మానవ మనుగడ సాగాలన్నా, ఆరోగ్యంగా కొనసాగాలన్నా ఖచ్చితంగా వృక్షాలు అవసరం. అయితే ప్రతి వృక్షం కూడా మానవుని ఆరోగ్యానికి ఏదో రకంగా దోహదపడుతూనే ఉంటుంది. ఇదే నేపథ్యంలో ప్రతి వృక్షాన్ని కూడా దైవ స్వరూపంగా భావిస్తారు. మరి రావి చెట్టును నారాయణ స్వరూపంగా భావిస్తారు. మరి ఎందుకు భావిస్తారు, దానిలో ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనతో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాషా ఖాద్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రావి చెట్టును దైవ స్వరూపంగా భావిస్తారు అంటే ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి? హెచ్ఎంటీవీ కదా, ఓకే. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎస్సిఎస్ ఖాద్రి, ఆయుష్ యునానీ మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ యునానీ డిస్పెన్సరీ గోనెగండ్ల. ప్రస్తుతం మేము ఇక్కడ రావి చెట్టు దగ్గర ఉన్నాము. సో ఈ రావి చెట్టు ఔషధ గుణాలు సైంటిఫిక్గా ఏ ఏ రుగ్మతులకు ఈ చెట్టు ఉపయోగపడుతుందని ఆ అంశం మీద మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ చెట్టు గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈ చెట్టు దీని పేరు ఎలా వచ్చింది దాని గురించి మాట్లాడితే, రావి అంటే రవి నుంచి వచ్చిన పదం అన్నమాట. రవి అంటే సంస్కృతంలో సూర్యుడు. సూర్యుడు ఎలా ప్రతి చీకటిని తొలగించి వెలుతురునిస్తాడో అలాగే ఈ చెట్టు కూడా దాదాపు మన మానవులకున్న ఎన్నో రుగ్మతులకు, రోగాలకు ఒక దివ్య ఔషధంగా ఉంది. కాబట్టి ఆ రవిను అనే పదాన్ని అనుసరించి రావి చెట్టు అని దీని అంటారు. ఈ చెట్టు కనీసము 2500 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది దీని వయస్సు. ఈ చెట్టు తేమ ఉన్న భూమిలో, పొడి ఉన్న భూమిలో, వేడి వాతావరణంలో, చల్లటి వాతావరణంలో కూడా ఇది బ్రతుకుతుంది. ఈ చెట్టుకి ఉన్న పూలు, పండ్లు, బెరడ, ఆ తర్వాత వేర్లు, ఆకులు ఇవన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చెట్టులో ఉన్న ఏవైతే ఆకులు ఉన్నాయో ఆకుల గురించి మాట్లాడితే, ఈ ఆకులు మౌత్ అల్సర్స్ అంటే నోట్లో ఉన్న పుండ్లకు, ఆ తర్వాత చిగుళ్ళలో ఉన్న సమస్యలకు ఈ ఆకులను ఉడకబెట్టి ఆ నీళ్లను డికాక్షన్ను మేము పొక్కలిస్తే అల్సర్స్ తగ్గుతాయి. ఆ తర్వాత పంటి నొప్పి తగ్గుతుంది. అలాగే ఈ నీరును తాగితే, ఈ ఆకుల డికాక్షన్ను తాగితే కడుపులో ఉన్న అల్సర్స్, పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇవి కూడా నయం అవుతాయి. అలాగే ఈ నీరు తాగడం వల్ల జీర్ణశక్తి పెరిగి మనకు అజీర్ణం అనే సమస్య కూడా తగ్గుతుంది. డికాక్షన్ రూపంలో కాకోకుండా ఈ ఆకులను, ఈ లేత ఆకులు ఏవైతే ఉన్నాయో ఇట్లా ఈ రావి చెట్టు ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఈ ఆకులు పుండ్లకు పూసినా కానీ, గాయాలకు పూసినా కానీ దీంట్లో ఉన్న లాటెక్స్ ఏదైతే ఉంటుందో, పాలు ఉంటాయో అవి యాంటీ మైక్రోబియల్ యాక్షన్ దాంట్లో ఉంటుంది. కాబట్టి అది పుండ్లకు నయం చేస్తుంది. అలాగే ఈ ఆకుల డికాక్షన్ వాడిన వాళ్లకు, అంటే దీన్ని బాయిల్ చేసి వాడితే పార్కిన్సన్ డిసీజ్కి నయం చేస్తుంది. అమ్నేషియా కూడా, యాంటీ అమ్నేషియా అంటే మతిమరుపు అనమాట, దాన్ని కూడా పనిచేస్తుంది. ఆ తర్వాత ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి, దాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే స్కిన్ డిసీజెస్, గజ్జి, దురద, దద్దర్లు దానికి తగ్గిస్తుంది. అలాగే దగ్గు, ఆస్తమా దీనిలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ చెట్టుకున్న బెరుడు ఏదైతే ఉందో, కాండం నుంచి వచ్చే బెరుడు, దాన్ని వాడడం వల్ల డయాబెటీస్ అంటే మనకున్న షుగర్ కంట్రోల్ అవుతుంది.
అలాగే ఈ చెట్టు బెరడు వాడడం వల్ల జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ ఏవైతే ఉన్నాయో, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, ఆ కీళ్ళ నొప్పులు కూడా ఈ బెరడు నుంచి, అంటే బెరడుని ఎండబెట్టి ఆ పౌడర్ను డైరెక్ట్గా సేవ చేయొచ్చు, తీసుకోవచ్చు, లేదంటే ఉడకబెట్టి దాని డికాక్షన్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ చెట్టుకున్న వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్లను కూడా, పచ్చి వేర్లను ఉడకబెట్టి, అంటే ఒక డోస్ తీసుకోవాలంటే ఒక 10 గ్రాముల వేర్లు ఒక డోసుగా, దాన్ని ఒక 200 ml నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీళ్లు డైలీ ఒకసారి ఉదయం పూట పరిగెట్టున తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది మీకు. అలాగే మీకు కీళ్ళ నొప్పుల సమస్య తగ్గుతుంది, మతిమరుపు అనే సమస్య తగ్గుతుంది, అల్జైమర్స్ డిసీజ్ కూడా దీంట్లో ట్రీట్మెంట్ ఉంది, పార్కిన్సన్ డిసీజ్ ఉంది, అర్టికేరియాకి ట్రీట్మెంట్ ఉంది, ఎపిలెప్సీకి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఈ చెట్టు నుంచి మేము బోలెడన్ని ప్రయోజనాలు పొందవచ్చు. దాదాపు అలా చెప్పుకుంటూ పోతే ఈ చెట్టు నుంచి మేము 50 రకాల జబ్బులకు మందుగా మేము దీన్ని వాడుకోవచ్చు. ఈ ఏవైతే నేను డిసీజ్కి మందులు చెప్పానో ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేద యునాని డాక్టర్ నుంచి మీరు సలహా తీసుకొని ఎవరికి ఏ మోతాదులు ఇవ్వాలని చెప్పేసి తీసుకొని వాడితే చాలా సమస్యలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా వీటిపై పూర్తిగా అవగాహన కార్యక్రమాలు అప్పట్లో కల్పించేవారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపై అంత అవగాహన లేకపోవడంతో ఉన్న చెట్లను కాస్త తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్యాన్సర్ కారకాలుగా అయినటువంటి క్యానోకార్పస్ చెట్లను తొలగించి ఆ ప్రదేశంలో రావి చెట్లను గిన పెంచితే ఖచ్చితంగా పూర్తిగా కూడా పొల్యూషన్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ రహిత ప్రాంతంగా కూడా మార్చేటటువంటి శక్తి ఒక రావి చెట్టుకు, వేప చెట్టుకు ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, కర్నూలు జిల్లా.